శ్రీగురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. విద్వాంసులు, ఆచార్యులు, మహాతపశ్శక్తి సంపన్నులు అయినటువంటి కొంతమంది ఓంకారము అనే ప్రణవానికి 19 రకాలైనటువంటి అర్థాలు ఇచ్చారు. అందులో కొన్నింటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఓంకారాన్ని, ఆ ప్రణవాన్ని కానీ మనం తపస్సు చేసినట్లయితే రక్షణ కలుగుతుంది అన్నారు కొంతమంది పెద్దలు. అది ఎలాంటి రక్షణ? సంసార సాగరం నుంచి సంసార లంబటాల్లో పడకుండా ఆ సంసార సాగరం నుంచి మనల్ని ఒడ్డున పడవేస్తుంది ఓంకారం అనేటటువంటి ప్రణవనాద జపం. అలాంటి ఓంకారాన్ని మనందరం కూడా ప్రతినిత్యము స్మరిస్తూ ఆ ప్రణవాన్ని జపిస్తూ మనలో ఉండేటటువంటి ఆ లలితా పరాభట్టారికా దేవి గురించి తెలుసుకోవాలి. తర్వాత అమ్మవారి యందు ఐక్యం అవ్వాలి అన్నది ఒక చక్కనైనటువంటి వివరణ. ఆ వివరాన్ని తెలుసుకోండి. ఓంకారాన్ని అందరూ కూడా స్మరించండి, జపం చేయండి. యోగ సాధన చేసి సిద్ధపురుషులు కావలసిందిగా అమ్మవారు మనందరికీ కూడా చెప్పేటటువంటి మహా అద్భుతమైనటువంటి వివరం. హరి ఓం. స్వస్తి.